చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ కేసులో బాధ్యులకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల భారీ జరిమానా విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా తాజా చట్ట సవరణ చేస్తోంది. ఈ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలకు చెక్ పెట్టేందుకు ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం 2024లో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచేలా బిల్లును రూపొందించింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. గ్యాంగ్లు లేదా ముఠాలుగా ఏర్పడి పేపర్ లీకేజీలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు. ప్రస్తుత చట్టం ప్రకారం వ్యక్తిగత నేరాలకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, వ్యవస్థీకృత నేరాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు కనీసం కోటి రూపాయల జరిమానా మాత్రమే ఉంది. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా తాజా సవరణలు తెస్తున్నారు. అదే సమయంలో ఈ చట్ట నిబంధనల నుంచి సాధారణ విద్యార్థులకు, అభ్యర్థులకు రక్షణ కల్పించారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి ఉద్యోగ నియామకాలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగే అవకతవకలను ఈ చట్టం అరికడుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగానే ఈ సవరణ బిల్లు వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే సీజేపీ డిమాండ్ చేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేబినెట్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ కు పూర్తి కేబినెట్ మద్దతుగా నిలిచిందని, ఆయన రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం లొంగే ప్రసక్తే లేదని అధికార వర్గాలు తెలిపాయి.